అందరికీ నమస్కారం. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వటం జరిగింది. సో లివింగ్ రిలేషన్షిప్ తప్పు కాదు అన్నట్లు కూడా ఇప్పుడు ఒక పోస్ట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఈ అంశం గురించి ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకి. సార్ ఏంటి సార్ లివింగ్ రిలేషన్షిప్ తప్పు కాదా? తప్పు కాదు అంటే ఈ మధ్య కాలంలో అలహాబాద్ అంటే మన ఉత్తరప్రదేశ్ సంబంధించి ఇప్పటికీ అలహాబాద్ హైకోర్టే అనేస్తాం, అదే ప్రయాగరాజ్ పేరు మార్చేశారు కానీ ఇప్పటికి. సో అక్కడ తీర్పు ఏంటంటే ఒక చంద్రేష్ అనే ఒక వ్యక్తి ఇట్లాంటి ఒక అమ్మాయితో అత్యాచార ఆరోపణ ఎదుర్కొని జీవిత ఖైదుకి శిక్ష విధించారంట మామూలు కింద కోర్టు. అది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. అదేంటి, ఆ అమ్మాయితో 6 నెలల పాటు బెంగళూరులో ఎక్కడో లివింగ్ రిలేషన్లో ఉన్నాడు, కలిసి బస్సుల్లోనూ ట్రైన్లోనూ ప్రయాణం చేశాడు. ఆ ఆధారాలన్నీ కూడా చంద్రేష్ తరపు లాయర్ ప్రూవ్ చేశాడు. చేస్తే జస్టిస్ ఏమంటారు, అవును కదా ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, మరి నువ్వు వాడు అత్యాచారం చేశాడు నువ్వు కేసు పెడితే మరి వాడితో 6 నెలలు ఎలా కలిసి ఉన్నావు, ఎంతవరకు కరెక్ట్? సో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఆడితో ఇష్టపూర్వకంగానే ఉన్నారు కాబట్టి అది అత్యాచారం అవ్వదు. కొన్ని లోపలంటే ఆ ఫోక్సో గీక్సో ఏవో ఉన్నాయి కదా చట్టాలు. సో ఇట్లాగా ఆడవాళ్ళ కోసం నిర్భయ లాంటి చట్టాలు, బలమైన చట్టాలు ప్రభుత్వం తీసుకొస్తే దానివల్ల ఆడవాళ్ళు ఒక కవచంగా వాడకుండా మిస్యూజ్ జరుగుతున్నాయి అనేది ఇవాళ అలహాబాద్ హైకోర్టులో ఆ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన తీర్పులో ప్రధాన సారాంశం. రీసెంట్గా అంటే ఒక సంవత్సరం కిందట 2024లో అనుకుంటా నేను ఒక సర్వే చూశాను, ఆర్టికల్. అదేంటంటే భారతదేశం మొత్తం మీద ఇవాళ జరుగుతున్న విడాకుల కేసులు ఏవైతే ఉన్నాయో అందులో 63% కేసులు ఆడవాళ్ళవే తప్పున్నాయట. 63. ఇది ఎవరు, ఒక రిటైర్డ్ మహిళా సిట్టింగ్ జడ్జితో చేసిన సర్వే ఇది. కొన్ని జెంట్స్ అయితే ఆడవాళ్ళకి యాంటీగా చేసేస్తారు, ఒక మహిళ, ఆవిడ కూడా కేరళకు సంబంధించిన మహిళ. ఆర్టికల్ ఆల్మోస్ట్ కొన్ని చట్టాలు మహిళలకు కాస్త వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్లుగా బలంగా ఉన్నాయి, కాదనట్లేదు. దాన్ని సామాన్యులు కొంతమంది వినియోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏదైతే 63% ఉందో మిగతా 35 ఉంది కదా, 35% మాత్రం మగాళ్ళ తప్పు ఉంది, వాళ్ళు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ 498A యాక్ట్ ఏదైతే ఉందో అది చాలా అవుతుంది. ఒక 3%, 2% మాత్రం న్యూట్రల్ గా ఉంటుందట. వీళ్ళది తప్పు ఉంది, వాళ్ళది తప్పు ఉంది అన్నట్టుగా. సో ఇక్కడ 63% అవాక్కైందట మహిళ. ఓహో, వీళ్ళు ఎంజాయ్ చేసినంత చేసేసి వాడి దాన్ని పిండుకోవాల్సింది పిండేసుకొని తర్వాత వాడు నాకు నచ్చలేదు, వాడితో తెగదెంపులు చేసుకోవడానికి నన్ను హింసిస్తున్నాడు, గృహహింస చట్టము, లేదంటే ఆ తల్లి ఆడబడుచు అదే అత్త ఆడబడుచు అందరూ పేర్లు ఇన్వాల్వ్ చేసి రాసేస్తున్నారు. దానికి ఈ వ్యవస్థ కూడా ఎలాగంటే ఇమీడియట్ గా వాళ్ళందరినీ అరెస్ట్ చేసేయడం, వాళ్ళకి కౌన్సిలింగ్ పిలిచడం, ఇబ్బంది పెట్టడం. దానికి మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు దిశ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి పిలవడం, ఇబ్బంది పెట్టడం చాలా జరుగుతుంది. ప్రతి ఒక్క కుటుంబంలో ఇలాంటి దాని గురించి సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నేను దగ్గరగా చూసిన ఒక నా మిత్రుడి వ్యవహారం కూడా నేను చూశాను. వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవడానికి కేసుకి ఇంకా డిలే అయితే 1 year పాటు డ్రాగ్ అవుతుంది, విడాకులు ఇవ్వరు కాబట్టి లేనిపోని అభాండాలు వేసేసి వాడు సంసారానికే పనికిరాడనంటే భయంకరమైన నిందలు వేసేసి పోలీసులను కూడా మేనేజ్ చేసేసి విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు. చూడండి, అసలు ఇంకొంతమంది ఇంకా నాంచుతూ తాచుతూ వాడి పిండుతూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఆడితో 6 నెలలు అంతా గడిపి వచ్చి లివింగ్ రిలేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాడు అత్యాచారం అంటే ఎలా అవుతుంది? అఫ్ కోర్స్ దీనికి కూడా మళ్ళీ చట్టాలు ఉన్నాయి. కట్టుకున్న భార్య కూడా తనకి ఇష్టం ప్రకారము మీరు కలవకపోతే తన అభ్యంతరం వ్యక్తం చేస్తే అది కూడా అత్యాచారం కింద వస్తుందని గతంలో కొన్ని కోర్టులు దీని మీద తీర్పిచ్చినవి ఉన్నాయి. కానీ పెళ్లి పెటాకులు లేకుండా లివింగ్ రిలేషన్స్ ఉంటూ 6 నెలలు గడిపిన తర్వాత నా నచ్చలేదు అత్యాచారం అంటే ఎలా అవుతుంది? ఈ 6 నెలల్లో ఎన్నిసార్లు కలవచ్చు, మీరు ఎన్నిసార్లు ఉండొచ్చు? మనం అసభ్యంగా మాట్లాడకూడదు కాబట్టి. సో ఇవన్నీ కూడా ఆ జస్టిస్ ఆయన ఎన్ని కేసులు థరోలీ చెక్ చేసిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న కేరళ ఇన్సిడెంట్ చూడండి, ఒక అమాయకం ప్రాణం పోయిందిగా, దీపక్ అనే 42 ఏళ్ళ. ఆ అమ్మాయి రెగ్యులర్ గా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అవుతూ రోజు వాడిని అబ్జర్వ్ చేస్తే
వాడు మేబీ కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కస్ అనమాట, ఇదేంటి మనం ఎంత అందంగా ఉన్నా మనం చూడట్లేదు, మనం ఫాలో అవ్వట్లేదు, కనీసం మన కనెక్ట్ చూడండి. కొంతమంది జలస్ ఉంటుంది, అరే నేను ఎంత అందంగా ఉన్నానే నన్ను చూడట్లేదు. సినిమాలో చూపించినట్టుగానే ఒక సినిమాలో ఏదో సినిమా ఒక బావా బామర్ సినిమా అనుకుంటా, కృష్ణరాజు గారు సుమన్ గారు, అందులో అంతే ఆ సిల్క్ స్మిత్ ఎవరో చేశారు వ్యాంప్ క్యారెక్టర్. అక్కడ కృష్ణరాజు గారు కన్నెత్తేనే చూడటం అనమాట ఆయన ఆ వేశ్య వైపు. అరే నేను ఎంత అందగత్తని ఊరంతా నా వెంట పడుతుంది, నన్ను చూడట్లేదు అనుకొని ఛాలెంజ్ చేసి వాడిని పడగొడుతుంది. సో అలాగే ఇక్కడ కేరళలో కూడా ఆ అమ్మాయి వాడు కనీసం పట్టించుకోవట్లేదని 5-6 సార్లు ప్రయత్నించింది, 7వ సారికి కావాలని ఏమండి అమ్మాయిలు ఎలా ఉంటారండి, ఒద్దికగా దగ్గరికి సీట్ దగ్గరికి వెళ్ళి నిలబడము, ఒక రాడు దగ్గర నిలబడి ఇలా ఉంటారు, కావాలని కెమెరా పెట్టుకొని ఇలా దగ్గరికి వెళ్తారండి. ఆ వీడియో చూడండి, ఇప్పుడు ఎంత వైరల్ అవుతుంది వీడియో. దానివల్ల వెంటనే ఈ మనవాళ్ళు కూడా పెట్టగానే ఇలాంటి దుర్మార్గులను బతకనివ్వకూడదు, ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉండకూడదు. అక్కడ ఏం జరిగిందో చూడవయ్యా, తెలుసుకోవయ్యా, పూర్తిగా తెలుసుకోకుండా. ఇంకొకటి నేనేమంటాను, ఒకవేళ నిజంగా ఆయన అలా తప్పుగా బిహేవ్ చేసిన సొసైటీలో 80% అలాగే ఉంటారు మగవాళ్ళు. అది మగాడుగా మనం ఓపెన్గా అంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఇప్పుడు ఎంత నిగ్రహంగా ఉన్నోడైనా వాళ్ళు వచ్చి మీద పడిపోతుంటే వీడేం చేస్తాడండి కదా. సో అలా జరిగేసరికి అందరూ నోటుకొచ్చినట్టుగా బూతులు తిట్టడం అన్ని చేస్తే కట్టుకున్న భార్యకి, పిల్లలకి, కన్న తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడంట అప్పటికి. అమ్మా నేను అలాంటి వాడు కాదంటే, పర్లేదు నాన్న నువ్వు ఎలాంటి వాడో మాకు తెలుసు అని. అయినా వైరల్ అయ్యి అందరూ ఈడరా వాడరా అనుకునేది. 20 లక్షల వ్యూస్ వచ్చాయంట ఆ మహానుభావురాలు, ఆ అమ్మాయికి. మహానుభావురాలు అన్నారో దుర్మార్గురాలు అన్నారో తెలియదు కానీ. అట్లాంటి నేపథ్యంలో ఏమయ్యాడు చూసే ఇంటి ప్రాణం పోయిందిగా. ఇప్పుడు అమ్మాయిని ఏం చేయాలి చెప్పండి. ఇట్లాంటివి చాలా జరుగుతాయి. దాన్ని ఏమంటే అదేదో అంటారండి ఫ్రాంక్ అట. అయితే ఫ్రాంక్ అనేయడం, లేదా నిజంగా రివర్స్ గేర్ కొట్టేయడం. ఇట్లాంటి చట్టాల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లివింగ్ రిలేషన్స్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మొన్న ఒక మహిళ వచ్చింది ఎవరో హైదరాబాద్ లో ఒక 6 నెలల కిందట, ఐటీ ఎంప్లాయ్. ఆ అమ్మాయి మొగుడు మీద కంప్లైంట్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది, నా మొగుడు అసలు ఇండియనే కాదు, వాడు ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఒక 8 ఏళ్ళ కిందట స్థిరపడ్డాడు, ఇక్కడ అన్ని ఫేక్. మరి నువ్వు పెళ్లి చేసుకున్నావు, కాపురం చేసావు, నీకు ఒక్కసారి రివర్స్ అయ్యేసరికి ఆ బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి నా మొగుడు అసలు ఇండియనే కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక రోహింగా వాడు అన్ని ఫేక్ క్రియేట్ చేసి. మరి 5-6 ఏళ్ళు కళ్ళు ఏమయ్యాయి, ఇక్కడ ఉన్నాయి కళ్ళు. మాక్సిమం తెలియకుండా ఉంటుంది, అసలు తెలియకుండా ఉంటుందా అంటే ఎప్పుడైతే ఈమెకి అన్ని చేసేసింది, అన్ని సన్నిహితంగా అయిపోయింది, ఎప్పుడైతే ఆడు రివర్స్ అయ్యాడో ఆడు, వాళ్ళు అలాగే ఉంటారు కదా రోహింగ్యాలు, వచ్చామా లవ్ ఈ జిహాద్ అంట దాని పేరు, పటాయించామా సంతానం పెంచుకున్నామనే కాన్సెప్ట్ లో ఉంటారు వాళ్ళు. మరి అలాంటప్పుడు ముందు తెలుసుకోవాలిగా, ముందు ప్రేమ, కళ్ళు మైకం కమ్మాయా. సో ఇలాంటి ఇన్సిడెంట్ అని కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, ఎవరు వల్ల పడకండి. ఇప్పుడు సోషల్ మీడియాలు, కెమెరాలు వచ్చిన తర్వాత మీరు చెప్పింది నేనే ఇది వాడే ఇది చేశాడు నమ్మరు. కెమెరాలు తీసి చూస్తున్నారు, అమ్మాయి రివర్స్ అవుతుందా, అబ్బాయి రివర్స్ అవుతున్నాడా. మొన్న కూడా ఒక అమ్మాయి ఒక వీడియో చేస్తుందండి, వీడియో చేస్తుంటే పబ్లిక్ ప్లేస్ లో షాపింగ్ మాల్ లో చేస్తుంటే వెనక నుంచి ఎవడో ఫోన్ మాట్లాడి వెళ్ళిపోతుంటే, వీడియో చేస్తుంటే ఆడవాడు మధ్యలో వచ్చాడు, కామన్ సెన్స్ లేదు, కనీసం నాకు సారీ అనే చెప్పడని చెప్తుంది వీడియోలో. చూడు వెనక నుంచి ఎలా వచ్చాడు వాడు, ఎవడో వేస్ట్ ఫెల్లో అని. ఓకే, నువ్వు పబ్లిక్ ప్లేస్ లో వీడియో చేసుకుంటే వాడు పబ్లిక్ ప్లేస్ లో తిరగడా వాడు, నువ్వు తిరిగి ఆయనకి తిడుతుంది. నేను ఆ వీడియో చూశాను. నువ్వు చేస్తున్న తప్పు పబ్లిక్ ప్లేస్ లో వీడియో తీసుకోవడం, మళ్ళీ వాడు వచ్చి దీనికి సారీ చెప్పాలంట. నీ అబ్బగారు సొత్తా అదంతా. చూడండి ఎలా ఉన్నాయో. ఎక్కువగా రీల్స్ పిచ్చైపోతున్నారండి. అందరికీ పైసలు కావాలి, రాత్రి పెద్ద స్టార్ అయిపోవాలి. ఇదే కాన్సెప్ట్తో చాలా మందిని ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ప్రాణాలు తీసుకునే పరిస్థితి తీస్తున్నారు. నిజంగా అలహాబాద్కు ఆ జస్టిస్ మాట్లాడిన తీర్పులో నాకు తప్పు అనిపించలే. ఓకే, చట్టాలు వాళ్ళకి సెక్యూర్ గా ఉండాలి, కానీ మిస్యూజ్ చేస్తున్నారు. యూటిలైజ్ కన్నా మిస్యూజ్ ఎక్కువ. ఫోన్ అయినంతే, ఫోన్ యూజ్ చేశాకన్నా మిస్యూజ్ ఎక్కువ అవుతుంది వాళ్ళ. సో అందుకే మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేది అదే, మారాల్సింది మనమే, ప్రజలే. ఓకే సార్, థ్యాంక్ యూ.